వీరభద్రుడని, వార్డే చిన్న వీరభద్రుడు, మేమంతా రెగ్యులర్ కలిసేవాళ్ళం. సాయంత్రం పూట శాస్త్రి గారితో కాసేపు కూర్చొని ఆయన ఎదురుగా టేబుల్ మీద దొరివేస్తూ ఆ లైవ్తో పాటలు పాడుతుండేవాడు, మాటలు మాట్లాడుతుండేవాడు. ఒక అద్భుతమైన మనిషి. నాకు ఇవాళ త్రివిక్రమ్ గారిని చూస్తుంటే మా శాస్త్రి గారి పక్కన కూర్చున్నట్టే ఉంది నాకు. ఎందుకంటే భాష పట్ల, సంస్కృతి పట్ల తనున్న చట్టంలో తను తాను ఇమిడ్చుకుంటూ తన వ్యక్తీకరణలో ఒక స్థాయిని తీసుకొచ్చిన మనిషి త్రివిక్రమ్ గారు. అందుకని ఆయన శాస్త్రి గారి తాలూకు గద్య రూపం అని చెప్పచ్చు. అట్లాగే ఇంకా ఎవరిని పిలవాలనుకున్నప్పుడు నాకు కృష్ణ కౌండిన్య గుర్తొచ్చాడు. కృష్ణ కౌండిన్య నాకు ఒక 6-7 నెలల క్రితమే పరిచయం. ఇది రెండోసార్లు కూడా కలవడం అతను. నేను ఓ రోజు అతను ఏదో, ఏమండి మీకు నేను రాసి పంపిస్తే మీ ఎంఎస్కో నుంచి రెస్పాండ్ రాలేదు, నాకు చాలా సంవత్సరాల తర్వాత డిన్నర్లో కలిసినప్పుడు ఎప్పుడు అడిగాడు నన్ను. నేను అయితే నాకు బాధలు అర్థమవుతాయని చెప్పి ఒకసారి ఆఫీస్కి రమ్మని చెప్పి మా బాధలు ఏంటో చెప్పాడు. మా ఎడిటర్ గారికి కూడా పరిచయం చేసి ఆ రోజే. అలాగే మిత్రుడు హరికృష్ణ గారు, ఆయన ఇక్కడ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఆయన మేము కలిపి పనిచేస్తున్నాం ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ బుక్ ఫెస్టివల్ నిర్వహించడంలో. మా గురువుగారు చంద్రశేఖర్ రెడ్డి గారు, పుస్తక మహోత్సవ సంఘం కార్యదర్శి మన వాసు, ఈ పిల్లలందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నందువల్లే ఈ బుక్ ఎక్స్పోజ్ జరుగుతుంది. షేక్ మీరా గారని యాక్చువల్గా వారిని ఇవాళ కలవడం నేను. ఆయన గవర్నమెంట్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. మా హెడ్ ఆఫ్ లాజిస్టిక్స్ సురేంద్రకి చాలా దగ్గర ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇది సంక్షిప్తంగా స్టేజీ మీద ఉన్న వాళ్ళ గురించి. ముందుగా పుస్తకం అందరూ తల ఒకటి చేత్తో పట్టుకొని ఓ ఫోటో దిగి తర్వాత పుస్తకం నుంచి మాడుకుంటే బాగుంటుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతి శ్రీ కృష్ణ కౌండిన్య గారికి అందజేస్తారు. ఈ పుస్తకం గురించి మాట్లాడుకునే ముందు ఒకే ఒక నిమిషంలో నాకు ముఖ్యంగా కావాల్సిన కొంతమందికి నేను అత్యంత ఆత్మీయులకు ఇవ్వాల్సింది. మాతృదేవ భవ పితృదేవ భవ అన్నారు కాబట్టి ముఖ్యంగా మా అమ్మ తర్వాత అమ్మలాగా నన్ను సాకినటువంటి మా అక్క, మా కల్పనక్క, ఆవిడ లేకపోతే వాళ్ళని ఈ పుస్తకం జరిగేది కాదు. తనని మా అన్నయ్య రెంటాల రామచంద్రుని కరెక్ట్గా సంవత్సరంన్నర క్రితం ఈ జూలై 1కి నీ పుట్టినరోజు నాటికి పుస్తకం రాకపోతే నీతో మాట్లాడను అంది. సంవత్సరంన్నర ఆలస్యంగా నేను నీ మాట చెల్లించుకున్నానక్క. ఇవాళ నేను వేసుకున్న ఈ చొక్కా కూడా జేబులు లేకపోవచ్చు, కానీ మా అక్క అక్కడి నుంచి పట్టుకొచ్చింది వాళ్ళే అమెరికా నుంచి. నాకు మా అన్నయ్య రెంటాల రామచంద్ర, మా అక్కయ్య కల్పన గారి వాళ్ళిద్దరికి పుస్తకాలు అందజేయాల్సిందిగా కోరుతున్నాను. మా బావగారు పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ప్రొఫెసర్, కవి, విమర్శకులు శ్రీ అఫ్సర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అఫ్సర్ గారి లేటెస్ట్ బుక్ నా పుస్తకం, రెండు త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా. తర్వాత మాతృదేవ భవ పితృదేవ అయిపోయిన తర్వాత ఆచార్య దేవ భవ. నాకు అక్షరం నేర్పిన గురువులు ఎంతో మంది ఉన్నారు. నేను జర్నలిజంలోకి రావడానికి ముందు నాకు నేర్పినటువంటి బోధరాజు రాధాకృష్ణ గారు, ఆ తర్వాత మా చంద్రశేఖర్ రెడ్డి మాస్టర్ గారితో
పుస్తకం అందుకున్నా కూడా త్రివిక్రమ్ గారితో మీరు మన ముగ్గురు నిలబడ్డం నాకు ఆనందం మాస్టర్. ఎందుకంటే ఆంధ్ర సారస్వత పరిషత్తులో ప్రాచార్యులుగా చేసి పదవిరమణ చేసిన వారు. అనంతరం ఈ పుస్తక రూపకల్పనలో ఎంతో శ్రమించినటువంటి ఆత్మీయులు డిజైనర్ శ్రీ కె వేణుగోపాలరావు గారు, కరగని వేణుగోపాలరావు గారు. అందమైన ముఖ చిత్రం తీర్చిదిద్దినటువంటి సైదేశ్ ఆంధ్రజ్యోతిలో చీఫ్ ఆర్టిస్ట్ గా ఉన్నారు, డైరెక్టర్ కింద. ఆ తర్వాత ఈ సినిమా సమాచార విజ్ఞానాన్ని ఈ ప్రేరు చేయడంలో నాకు సహకరించినటువంటి అర్ధరాత్రైనా అపరాత్రైనా నేను ఫోన్ చేస్తే నాకు ప్రపంచంలో పలికేది ఇద్దరు కాదు ముగ్గురు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, రెండు శ్రీ కొమ్మినేని వెంకటేశ్వరరావు గారు, ప్రముఖ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ ఎగ్జిబిటర్ అయినటువంటి శ్రీ కొమ్మినేని వెంకటేశ్వరరావు గారిని వచ్చి పుస్తకం అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక నేను పిలవాల్సిన ఇద్దరు పేర్లు చెప్పాను కదా, మూడో పేరు చెప్పలేదు. ప్రముఖ జర్నలిస్టు, కాలమిస్టు ఇందిరా పరిమి గారు. కానీ నాకంటే ముందే ఆయన పిలిచేసి నేను పిలవకముందే పరిమి గారు రావాలి, మీరు రావాలి, నా మొక్కు నేను చెల్లించుకోవాలి. మీరు డబుల్ ధమాకా రాశారు కాబట్టి మీకు 2 పుస్తకాలు. డబుల్ ధమాకా కూడా ఎంఎస్కోలోనే ప్రచురితం అయింది. అద్భుతమైనటువంటి ఇంటర్వ్యూల సంకలనం అది. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఇంకో ఇద్దరు నాకు చాలా ఇంపార్టెంట్ గెస్ట్ ఉన్నారు. మా అమ్మాయి, నా కోడలు ఇద్దరు. రండి అన్న. శారద మా అమ్మాయి, అది కెనడాలో ఒక యోగా స్టూడియో నడుపుతుంది. వీళ్ళిద్దరు వాళ్ళు మిమ్మల్ని చూడటానికి వచ్చారు శ్రీనివాస్. గుడ్, బాగుంది. ఉత్సవం అయిపోయింది. కాస్త 4 మాటలు మాట్లాడుకుంటే బాగుంటుంది. ముందుగా కృష్ణ కౌండిన్యని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన వరిష్ఠులు, మాటల మాంత్రికుడు గురూజీ, సుప్రసిద్ధ డైరెక్టర్, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి, అలాగే ఎంఎస్కో పబ్లికేషన్స్ అధినేత విజయ్ కుమార్ ధూపతి గారికి, రచయిత జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ రెంటాల జయదేవ్ గారికి, శ్రీ మామిడి హరికృష్ణ గారికి, గురూజీ గారికి, ఆశీర్వాదం ఉన్న పెద్దలందరికీ నమస్కారం. వృత్తిరీతి ఆమె పబ్లిక్ సర్వెంట్, చేసేది గవర్నెన్స్. జయదేవ్ గారు కాల్ చేసి ఒక రీసెర్చ్ బుక్ ఇలా పబ్లిష్ చేస్తున్నామండి సినిమా మీద అంటే, గవర్నెన్స్, సినిమా 2 వేరే వేరే వరల్డ్స్ కంప్లీట్గా, అసలు ప్రపంచమే తేడా. సో దానికి దీనికి సంబంధం ఎలా ఉంటుంది అని అనుకుంటే తర్వాత మళ్ళీ గుర్తొచ్చింది, ఆ వృత్తి సివిల్ సర్వీస్ అయినా ప్రవృత్తి చదువుకోవడం, అది ఏదైనా సరే. సో అలా సాహిత్యం మీద కొంచెం అవకాశం పట్టుంది కాబట్టి జయదేవ్ గారు కాస్త ఇది చదవండి, చదివి మీ అభిప్రాయం చెప్పండి అంటే తీసుకున్నాను బుక్. చదువుతుంటే అప్పుడు అర్థమవుతుంది. ముందు నేనే ప్రశ్న వేసుకున్నాను, గవర్నెన్స్కి అటు సినిమాకి ఏంటి సంబంధం అంటే, రెండిటికి ఆధారభూతంగా ఉన్నది భాష, లాంగ్వేజ్. భాష లేనిదే సినిమా లేదు, భాష లేనిదే సమాజమే లేదు, సమాజం లేనిదే పబ్లిక్ గవర్నెన్స్ అన్నది కూడా లేదు. ఫస్ట్ అక్కడి నుంచి మొదలైంది. దాని తర్వాత అర్థం చేసుకుంది ఏంటి అంటే, చరిత్రను తిరగరాసే రీసెర్చ్ జయదేవ్ గారు చేశారు. ఇప్పటిదాకా తెలుగు టాకీ ఫస్ట్ మూవీ ఏది అంటే భక్త ప్రహ్లాద్ అని చెప్పుకున్నామే కానీ, దానికంటే ముందు 1931లోనే కాళిదాస్ అన్న మూవీ ఒకటి తీశారు. దానికన్నా ముందు ఆలమారా అన్నది భారతదేశంలో మొదటి టాకీ అయితే, అదే సంవత్సరం అదే సెట్లో ఇంకో సినిమా తీశారు. దక్షిణ భారత సినిమా పితామహుడు హెచ్ఎం రెడ్డి గారు, దాని పేరు కాళిదాసు. అది తమిళ్ తెలుగు టాకీ అనేది చదివిన తర్వాతే తెలిసింది. అప్పటిదాకా అసలు తెలుగు అయిన వాళ్ళు ఎవరికీ తెలియదు. దీనికి ఎందుకు అంటే, మళ్ళీ 1931లో సమాజం కూడా చాలా డిఫరెంట్గా ఉండేది ఒకప్పుడు. ఎందుకు అంటే, ఆ సినిమా బ్యానర్లో మీరు చూస్తే తమిళ్ తెలుగు టాకీ అని రాశారు. దాంట్లో దేశభక్తి గీతాలు, ప్రణయ గీతాలు తమిళ్లో ఉంటే, త్యాగరాజ కీర్తనలు తెలుగులో ఉన్నాయి, డైలాగులు కూడా తెలుగులో ఉన్నాయి. సో తమిళ్ తెలుగు కలిసి ఉండేవి ఒకప్పుడు. కానీ అదే 1930s ఎండ్కి వచ్చేసరికి తెలుగు వాళ్ళు వేరే, తమిళులు వేరే, మాకు సెపరేట్ రాష్ట్రం కావాలి అని ఉద్యమం మొదలైంది. మద్రాస్ మనదే అన్న నినాదంతో, స్లోగన్తో ఆంధ్రోద్యమం మొదలైంది. సో భాష అన్నది
కలుపుతుంది. ఇంతమందిని వాళ్ళు ఇక్కడ కూర్చోపెట్టిందంటే భాషే, అది మన ఐడెంటిటీ కూడా, తెలుగు వాళ్ళం అని. బట్ అదే భాష అప్పుడు విడగొడుతుంది కూడా, తమిళ్ తెలుగు అని రెండుగా విడిపోవడం. ఇది ఎప్పుడు అంటే మన ఐడెంటిటీ మనకి క్లియర్గా లేనప్పుడు. మన ఐడెంటిటీ మనకు క్లియర్గా ఉంటే ఇట్స్ ఎ డెవలప్డ్ సొసైటీ ఆల్రెడీ. అప్పటికి ఇంకా ఆ ఫ్లక్స్లో ఉంది కాబట్టి తమిళ్ సినిమా వేరే, తెలుగు సినిమా వేరే, తమిళ్ వారు వేరే, తెలుగు వారు వేరే, తమిళ్ లాంగ్వేజ్ వేరే, తెలుగు లాంగ్వేజ్ వేరే అని డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎవల్యూషన్లోకి వెళ్ళిపోయాయి. దిస్ ఆల్సో బ్రింగ్స్ ఛాలెంజెస్ ఇన్ పబ్లిక్ గవర్నెన్స్. సో ఈ కోణంలో నేను బుక్ చదువుకుంటూ వెళ్ళాను. ఐఎమ్ ఆల్సో స్టూడెంట్ ఆఫ్ సోషియాలజీ. సమాజం ఇలా ఇవాల్వ్ అవుతుంది, దానివల్ల ఛాలెంజెస్ ఏమేమి వస్తాయి, దానివల్ల పబ్లిక్ గవర్నెన్స్ ఛాలెంజెస్ ఏమేమి వస్తాయి అన్న కోణంతో నేను చదువుకుంటూ వెళ్ళాను. ఇది మనకి రెలవెంట్ ఎందుకు అంటే, మార్క్ ట్వైన్ అన్న వర్డ్స్ నాకు గుర్తొస్తున్నాయి. ఒకసారి మార్క్ ట్వైన్ అమెరికన్ రచయిత ఏమన్నా అంటే, హిస్టరీ మే నాట్ రిపీట్ బట్ ఇట్ రైమ్స్. అదే ప్యాటర్న్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. జార్జ్ శాంతి అనే వెస్టర్న్ ఫిలాసఫర్ ఏమన్నారంటే, దోస్ హూ డు నాట్ అండర్స్టాండ్ హిస్టరీ ఆర్ డూమ్ టు రిపీట్ ఇట్. 1947లో మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా లింగ్విస్టిక్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ రాలేదు. అప్పటికి భాష ప్రధానంగా రాష్ట్రం అనేది ఇంకా మన లీడర్స్ అప్పటికి ఒప్పుకోలేదు. అప్పుడే ఎస్కే ధర్ కమిటీ వేయడం కానీ, దాని తర్వాత మళ్ళీ 1948లో జేవీపీ కమిటీ వేయడం కానీ, దాంట్లో జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, బహుగుణజు పట్టాభి సీతారామయ్య గారు, వీళ్ళు ముగ్గురు కూర్చొని మద్రాస్ని ఇద్దరికి ఇవ్వాలంటే రెండుగా చీల్చండి, కూని నదిని నార్త్ ప్రదేశ్ అంటే తెలుగు వాళ్ళకి ఇవ్వండి, దక్షిణ ప్రదేశ్ అంటే తమిళులు తీసుకోండి అని ఒక సిఫార్సు చేశారు. లేదు అంటే ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి, మీరు సెపరేట్ రాజధాని మీరు నిర్మించుకోండి అని ఒక సిఫార్సు చేశారు. దాని తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత ఇదే ఫ్రేమ్వర్క్లో ఏం నడిచిందో కూడా తెలుసు. సో యాజ్ లాంగ్ యాజ్ వీ డోంట్ అండర్స్టాండ్ అవర్ ఐడెంటిటీ, ఇది ఇట్లా నడుస్తూనే ఉంటుంది. మరి దానికి దీనికి ఏమిటి సంబంధం? మన ఐడెంటిటీ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ మనం ఎవరైనా నేర్చుకోవాలి, మన ప్రజెంట్ ఏంటో నేర్చుకోవాలి. అంటే మనం భవిష్యత్తు నేర్చుకోవాలి అంటే మన వర్తమానం ఏంటి, మన వర్తమానం ఏంటి అంటే మన భూతకాలంలో ఏం చేసావు అని. మన ఫ్యూచర్ తెలుసుకోవాలంటే ప్రజెంట్ అండ్ పాస్ట్. సో మన పాస్ట్ తెలుసుకోవాలంటే చరిత్ర చదవాలి, చరిత్ర నుంచి చారిత్రం వస్తుంది, చారిత్ర నుంచి మన క్యారెక్టర్ అండ్ ఐడెంటిటీ వస్తుంది. సో చరిత్ర చదువుకోవాలంటే భాష చరిత్ర చదువుకోవాలి, భాష చరిత్ర చదువుకోవాలంటే సినిమా చరిత్ర కూడా చదువుకోవాలి, సినిమా చరిత్ర చదువుకోవాలంటే ఈ బుక్ చదవాలి అని అర్థమైంది నాకు. ఈ పుస్తకంలో ఇంకో గొప్ప విషయం ఏంటి అంటే, ఇది ఓన్లీ తెలుగు సినిమా మీదే కాకుండా దక్షిణ భారతదేశంలో ఉన్న 4 ప్రధాన భాషల్లో తెలుగు ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ అండ్ కన్నడ ఇండస్ట్రీ, ఈ 4 ఇండస్ట్రీలు ఒకే కాలంలో ఎలా డెవలప్ అయ్యాయి, ఎలా ఇవాల్వ్ అయ్యాయి, ఈ రెండింటి మధ్య సంబంధాలు ఏంటి అని చాలా క్లియర్గా ఇలిస్ట్రేషన్స్తో పాటు రాశారు. సో 25 ఏళ్ల సుదీర్ఘ సాధన, వారి పరిశోధన గ్రంథీకరించి ఈ పుస్తకాన్ని మనకు అందించారు. సో దానికి కృతజ్ఞ ఆవిష్కరణ తెలుపుకుంటూ స్వస్తి, ధన్యవాదాలు. ఏ గురువుకైనా తన శిష్యుడి గురించి 2 మాటలు చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంటుంది. గురువు గారు చంద్రశేఖర్ రెడ్డి గారిని, జయదేవితే గారు నాకు కూడా గురువు గారు అయినా, అందరికీ నమస్కారం. జయదేవ స్టూడెంట్ అంటే స్టూడెంట్ ఎప్పుడు 32 ఏళ్ల కిందట, ఇవాళ కాదు. ఆ క్లాసులో మొత్తం మీద జయదేవ్ అంత అమాయకుడు ఇంకెవరు ఉండేవాళ్ళు కాదు. అదే చెప్పబోతున్నా. మామూలుగా పిల్లలు ఎవరైనా ఏదైనా ప్రశ్న అడిగితే ఒక్కోసారి వీళ్ళు తెలిసి మనకు కావాలని పరీక్షించడానికి అడుగుతున్నారు అని అనుకుంటాం. అటువంటి ఉద్దేశం ఏమీ లేకుండా ప్రశ్నలు అడిగే వాళ్ళలో జయదేవ నంబర్ 1. అయితే అమాయకత్వం నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం. అది ఒక దశలో చిన్నప్పుడు ఉంటుంది, పెద్ద కొండి మనం తెలివి మీరుతూ ఉంటాము. ఎంత తెలివి మీరాడో తెలియదు, కానీ అమాయకత్వం మాత్రం ఇంకా నిలబెట్టుకున్నందుకు జయదేవ్
అభినందనలు చెప్పక తప్పదు. అయితే దీంతో పాటు ఒక అంటే అమాయకత్వం ఉంది అంటేనే దాంతో సిన్సియారిటీ కూడా ఉంటుంది అని. చాలా నిజాయితీ, అంటే అబద్ధం చెప్పడు, దేని గురించైనా నిజం చెప్పడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడతాడు. నిజం చెప్పడం అంత తేలిక కూడా కాదు. ఈ పుస్తకం గురించి నేను మాట్లాడదలుచుకుంటే ఇది 2-3 రోజులు పడుతుంది. దానికంటే అంటే ఈ ఒక విషయాన్ని ఎంత లోతుకు వెళ్ళి పరిశోధించి ఒక వాస్తవాన్ని, ఒక సత్యాన్ని వెలుగులోకి తీసుకురావచ్చో అది జయదేవ ఈ పుస్తకం ద్వారా నిరూపించాడని నేను అనుకుంటున్నాను. మామూలుగా అందరూ ఏదో ఒకటి అనుకుంటు, మనం సాహిత్య చరిత్రలో మనకి చాలా ఉన్నాయి. మొట్టమొదటి నవల వీరేశలింగం పంతులు గారు రాశారని, మొట్టమొదటి కథ గురజాడ అప్పారావు గారు రాశారని, ఇవన్నీ కూడా బద్దలైపోయినాయి. ఇప్పుడు వాళ్ళకంటే 10 ఏళ్ల ముందు 15 ఏళ్ల ముందు రాసిన వాళ్ళు చాలామంది వచ్చారు. ఇది ఎప్పుడో, ఇదంతా రీసెంట్ హిస్టరీ. ఎవరు మన వీరసింగం పంతులు గారు కిందటి శతాబ్దం వాడే, గురజాడ అప్పారావు గారు కూడా అంతే, మన సినిమా కూడా అంతే. 100 ఏళ్ళు ఉండే లోపలే ఈ సినిమా గురించి మనకి ఏమీ తెలియకపోతే, సరిగ్గా తెలియకపోతే ఇంకా ఫ్యూచర్లో ఎవరికైనా ఎట్లా తెలుస్తుంది? ఎవరో ఒకళ్ళు సత్యాలు చెప్పకపోతే మనందరం అజ్ఞానంలోనే ఉండిపోతాము. అట్లా మనకి సినిమాని గురించి, ముఖ్యంగా దక్షిణ భారత సినిమాని గురించి చాలా సత్యాలు వెల్లడించినందుకు జయదేవని మరోసారి అభినందిస్తూ, ఈ పుస్తకం ఆయన కృషి ఫలితమని. ఇంకొక విశేషం కూడా ఉంది. మామూలుగా మాకు పుస్తకాలు వస్తే ఎట్లా వస్తాయంటే మ్యానుస్క్రిప్ట్ వస్తుంది, అది కంపోజ్ అయ్యి లేఅవుట్ అయ్యి ప్రూఫ్ రీడింగ్ అయిపోయి ఇవన్నీ అయ్యి అప్పటికైనా అది ప్రింటింగ్కి రాదు. ఈ పుస్తకంలో ఎన్నో ఫోటోలు అవన్నీ ఉండడం వల్ల ఆ లేఅవుట్ ప్రక్రియ అంతా కూడా జయదేవే చేయించుకున్నాడు. సో మాకు పుస్తకం వేయడం చాలా తేలికైంది. అది రెడీమేడ్గా వచ్చింది, డైరెక్ట్గా ప్రెస్కి వెళ్ళేటట్లుగా వచ్చింది. అందుకు జయదేవకి కృతజ్ఞతలు కూడా చెప్పాలి. సో జయదేవ, ఇంతటితో అయిపోలేదు, ఇంకా భవిష్యత్తు చాలా ఉంది. మన సినిమా చరిత్ర అంతా మనకి దీంతోనే తెలిసిపోయిందని అనుకోము. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, అది కూడా చేస్తావని, తెలుగు ప్రజలకి మరింత జ్ఞానాన్ని ప్రసాదిస్తావని ఆశిస్తూ సార్, థ్యాంక్ యూ. మిత్రులు సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ గారు, శుభ సాయంత్రం. సభాధ్యక్షత వహిస్తున్న ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి, ఈ పుస్తకావిష్కరణ ఫస్ట్ రీల్ మొదటి సినిమా మన సినిమా, ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు, రచయిత, సృజనశీలి, సాహిత్యాభిమాని, అక్షరాన్ని అమితంగా ఆరాధించే వ్యక్తి. ఎక్కడ ఏ అక్షరం కనిపించినా, ఏ వాక్యం కనిపించినా, ఎక్కడ ఏ సాహితీ పరిపుష్టి కలిగిన అంశం కనిపించినా దాన్ని అమితంగా ఆరాధించే వ్యక్తి, ఆస్వాదన చేసుకునే వ్యక్తి, ఆవహించుకునే వ్యక్తి, సినీ సృజనశీలిగా మనందరికీ ఇప్పుడు ఆరాధ్యమైన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఒక్కసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మనందరి కర్తార్థాల మధ్య ఒక్కసారి వారికి ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి, ఈ బుక్ ఫెయిర్ ప్రాంగణానికి విచ్చేసినందుకు, రావడానికి అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇట్ ఈస్ ఫ్రమ్ హంబుల్ థ్యాంక్స్ గివింగ్ టు యూ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ, రెండు వైపులా. పేరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నిజంగానే 3 అంశాలలో మనకు గొప్పగా అనిపిస్తాడు. ఒకటి సాహిత్యం అయితే, ఇంకోటి సినిమా అయితే, ఇంకోటి మానవీయత. ఆ మానవత్వం నిజంగా చెప్పాలంటే హీఈస్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ దాన్ దట్ ఆఫ్ ఏ లిటరరీ పర్సనాలిటీ అండ్ ఏ సినిమా ఫిల్మ్ మేకర్.
సో అలాంటి ఒక మంచి మనసు మనిషి చేతుల మీదుగా ఈరోజు ఈ పుస్తకావిష్కరణ జరగడం సంతోషంగా భావిస్తున్నా. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చంద్రశేఖర్ రెడ్డి గారు, హెచ్బిఎఫ్ సెక్రటరీ వాసు, నేను ప్రేమగా వాసు అని పిలుస్తాము, అలాగే కందాడి కందాడి సార్ కూడా ఉన్నారు ఇక్కడ, మిగతా అందరికీ, అలాగే కృష్ణ కౌండిన్య గారికి. ఈ పుస్తకాన్ని మనం అందరం ఇక్కడ కలవడానికి ప్రధాన కారణము, మూల ధాతువు హేతువు రెంటాల జయదేవ మిత్రుడు, నాతో పాటు అంటే చాలా మేము ఇద్దరం దాదాపు కాంటెంపరీస్మి. అలాగే ఇక్కడికి విచ్చేసిన అఫ్సర్ గారు, రెంటాల కల్పన గారు అండ్ ఇంకా చాలా మంది ఉన్నారు రచయితలు, వాళ్ళందరికీ అలాగే మీడియా మిత్రులకి నమస్సులు తెలియజేసుకుంటున్నా. సినిమా సృజనాత్మకతకి సాంకేతికత రెండు జోడించిన తర్వాత వచ్చిన అద్భుతమైన క్రియేషన్ సినిమా. నిజానికి చెప్పాలంటే ప్రతి కళారూపము అత్యంత ప్రాచీనమైనదే. మానవుడి ఆదిమ అడుగులు వేసినప్పటి నుంచి ప్రతి కళారూపం ఉంది, ముఖ్యంగా చిత్రకళ ఉంది. దానికి ఉదాహరణ ఎక్కడో అక్కర్లేదు, మన పాండవుల గుట్ట ఎక్కడంటే భూపాలపల్లి జిల్లా, భూపాలపల్లి దగ్గర పాండవుల గుట్ట రేగొండ దగ్గరికి వెళ్తే మీకు అర్థమైపోతుంది. దాంట్లో అక్కడ ఆదిమ మానవుడి ఆనవాళ్ళు 45,000 సంవత్సరాల క్రితం నాటి ఆదిమ మానవుడి ఆనవాళ్ళు ఆ గుహలలో చిత్రాలుగా వేసిన దృశ్యాలు ఉన్నాయి. ఇంతకుముందు చంద్రశేఖర్ రెడ్డి సార్ ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. చరిత్ర అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు రీడిఫైన్ అయ్యేది, రీస్ట్రక్చర్ అయ్యేదే చరిత్ర. లేకపోతే 1911లో దిద్దుబాటు రాసింది మొదటి కథ అని మన అందరం నిర్ధారించుకున్న తర్వాత సంగిశెట్టి శ్రీనివాస్ లాంటి వారి పరిశోధకుడు దాని కాదు అని చెప్పి బండారు అచ్చమాంబ రాసిన ధనత్రయోదశి మొదటి కథ నిరూపించేంత వరకు కూడా అది 1911 దిద్దుబాటు, తొలి కథ, తెలుగు సాహిత్యం అని నిర్ధారణ అయిన విషయం. కానీ తర్వాత నిర్ధారణ కాస్త పునర్నిర్మించబడింది, రీస్ట్రక్చర్ అయింది. అలాగే హిస్టరీ ఎప్పుడు రీస్ట్రక్చర్ అవుతూ ఉంటుంది, రీడిఫైన్ అవుతూనే ఉంటుంది. అలాంటి క్రమంలో చిత్రకళ అనేది అత్యంత ఆదిమ కళారూపంగా ఉన్న కాలంలో భీంబేట్కా అనేది మనకు చరిత్రకారు అందరూ చెప్పింది. భీంబేట్కా అంటే మధ్యప్రదేశ్లో ఉన్న భీంబేట్కా అనే ప్రాంతం మానవుడి తొలి ఆనవాళ్ళు భారతదేశంలో ఉన్న దానికి సజీవ సాక్ష్యాలని చెప్పబడింది. కానీ దాన్ని కాదంటూ 10,000 సంవత్సరాలు, 35,000 సంవత్సరాల కంటే ముందు 45,000 సంవత్సరాల క్రితమే తెలంగాణ ప్రాంతంలో ఆదిమ మానవుడి ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పడానికి కావలసిన నిర్ధారితమైన ఆధారాలు ఇక్కడ పాండవుల గుట్ట, రేగొండ ప్రాంతం, భూపాలపల్లి దగ్గర దొరికాయి. ఇది చరిత్ర నిర్మాణం అయ్యే తీరు. అలాగే సినిమా కూడా సరే, ఇవన్నిటి కళల రూపంలో చూస్తే వీటన్నిటికంటే యంగెస్ట్ కళారూపం సినిమా. ఎందుకంటే మిగతా వాటన్నిటి చరిత్ర, సంగీతము, సాహిత్యము, నృత్యము, నాట్యము, చిందులు వగైరా వగైరా ఎన్నైతే కళారూపాలు ఉన్నాయో, చతుషష్ఠి కళ అంటామే, అవన్నీ కూడా చాలా ప్రాచీనమైన కళారూపాలే. వేలాది సంవత్సరాల అనూచాన సంస్కృతి సంప్రదాయ వారసత్వ పరంపరగా కొనసాగుతున్నవే. మానవుడి సామూహిక జ్ఞాన పరంపరకి ఆనవాళ్లుగా నిలిచినవి మిగతా కళారూపాలన్నీ. కానీ ఒక సినిమా 1896లో లూమియర్ బ్రదర్స్ వచ్చేంత వరకు సినిమా అనే వ్యవస్థ లేదు. చిత్రాలు ఉన్నాయి కానీ చలనచిత్రాలు లేవు. లూమియర్ బ్రదర్స్ వచ్చిన తర్వాత, అంతకుముందు థామస్ ఆల్వా ఎడిసన్ ఆ కినిమా అనే ఒక వ్యవస్థని, ఒక సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుక్కొని ఒక నిర్దిష్టమైన వేగంతో చిత్రాలను గనక కదిలిస్తే అది మనకు ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది, ఒక ఆప్టికల్ ఇల్యూజన్ క్రియేట్ అవుతుంది. ఆ ఆప్టికల్ ఇల్యూజనే చిత్రం కాస్త కదులుతున్న భ్రమని కలిగిస్తుంది అనే ఒక సత్యాన్ని, ఒక ఫిజిక్స్ కి సైంటిఫిక్ సత్యాన్ని కనుక్కున్న తర్వాత అప్పుడు చలనచిత్రాలనే భావన మొదలై లూమియర్ బ్రదర్స్ తో సినిమాగా రూపాంతరించి ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందనే విషయం మనందరికీ తెలుసు. నిజానికి చెప్పాలంటే మొత్తం కళా ప్రస్థానంలో, సాంస్కృతిక ప్రస్థానంలో, మానవ జీవన పరిణామ క్రమంలో అత్యంత యంగెస్ట్ కళారూపం అంటూ ఉంటే అది ఖచ్చితంగా సినిమానే. ద యంగెస్ట్ ఆర్ట్ ఫామ్ ఇన్ ద ఎంటైర్ హ్యూమన్ ఎవల్యూషన్ ఈ సినిమా. బట్ అది ఎప్పుడొచ్చామనేది కాదన్నయ్యా అన్నట్టుగా, డాష్గా నేను చెప్పాను అన్నట్టుగా సినిమా వచ్చేసి మిగతా కళారూపాలన్నింటినీ తనలో సంలీనం చేసుకుంది. ఇప్పుడు అందుకే సినిమాలో చిత్రకళ ఉంది, సంగీతం ఉంది, నాట్యం ఉంది, నృత్యం ఉంది, నటన ఉంది, నాటకం ఉంది, అన్ని రకాల కళారూపాల మేళవింపుగా 24 క్రాఫ్ట్స్ కాదు అంతకంటే మించిన కళారూపాలు, క్రాఫ్ట్స్ అన్నింటి కళారూపంగా సినిమా ఎదిగింది. ఇలాంటి నేపథ్యంలో 1920sలోనే భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో సినిమా తలెత్తింది అనేది విషయం మనకు తెలుసు. సో దాంట్లో
మా అందరికీ తెలిసిందే మూకీ సినిమాలు వచ్చాయి ఫస్ట్ దశ. ఆ తర్వాత టాకీ సినిమాలు ఆలమరాతో 1931లో టాకీ సినిమాలు వచ్చాయి. 1920s ప్రాంతంలో మూకీ సినిమాలు వస్తున్న టైంలో రఘుపతి వెంకయ్య గారు, రఘుపతి ప్రకాష్ గారు మద్రాస్ ప్రాంతంలో ఉన్న తెలుగు వారిగా సినిమాలను భీష్మ ప్రతిజ్ఞ అనే పేరుతో ఒక సినిమాని, ఆ తర్వాత చాలా సినిమాలను తీస్తూ డైలాగులు లేని సినిమాలు, దృశ్యాలు మాత్రమే ఆడే సినిమాలు తీస్తూ వచ్చిన సంగతి అదొక చరిత్ర. అయితే ఆ టైంలో మూకీలు ఉన్న టైంలో పక్కన మ్యూజిక్ కంపోజర్స్ అందరు పెట్టేసుకొని వాళ్ళు మ్యూజిక్ ని అక్కడ దృశ్యాలకి తగినట్టుగా మ్యూజిక్ ని హార్మోనియం పెట్టనో మిగతా తబలాలో అవి పెట్టేసుకొని దానికి తగిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని ఇచ్చే దశ ఒకటి ఉంది. అంటే మూకీకి టాకీకి మధ్య ఉండే దశ. ఆ తర్వాత దశలోకి వచ్చిన తర్వాత మూకీల టైంలోనే ఒక అద్భుతాన్ని ఇక్కడ మనం చెప్తాం. హైదరాబాద్ కంట్రిబ్యూషన్ ఏంటి సినిమాకి, తెలంగాణ కంట్రిబ్యూషన్ ఏంటి సినిమాకి. తెలంగాణ కంట్రిబ్యూషన్ ఈజ్ ఆన్ పార్ విత్ ఎనీ అదర్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఫర్ యాజ్ ఇండియన్ సినిమా ఈజ్ కన్సర్న్. ఇది అంతగా చరిత్రకి నోచుకొని ఒక బాధాకరమైన విషయం. 1920s లో రఘుపతి వెంకయ్య, రఘుపతి ప్రకాష్ గారు సినిమాలు తీస్తున్న టైంలోనే హైదరాబాద్ లో నిజాం కాలేజీలో ప్రొఫెసర్ గా ఉన్న ధీరేంద్రనాథ్ గంగూలీ అనే బెంగాలీ అతను మూకీ సినిమాలను ఇక్కడ ప్రదర్శిస్తూ వచ్చాడు హైదరాబాద్ లో. లోటస్ ఫిల్మ్ కంపెనీ అని పెట్టేసి 8 సినిమాలు తీశాడు ఆయన. దానిలో గమ్మత్తైన విషయం ఏంటంటే ఒక రజియా సుల్తాన్ అని ఒక సినిమా తీశాడు. ఆ రజియా సుల్తాన్ సినిమా తీసేందుకు అప్పుడు నైజాం రాజుకు కొంచెం కోపం వచ్చేసి దేశ బహిష్కార శిక్ష విధించబడిన మొట్టమొదటి ఫిలిం మేకర్ ధీరేంద్రనాథ్ గంగూలీ. ఇది హైదరాబాద్ కు సంబంధించిన సినిమా తొలినాళ్ల మొదటి ఆనవాళ్లు. సో ఈ నేపథ్యంలోనే 1931లో హనుమంతప్ప మునియప్ప రెడ్డి భక్త ప్రహ్లాద సినిమా తీశాడు. ఆ భక్త ప్రహ్లాద సినిమా తీస్తున్న టైంలోనే దానిలో చాలా అద్భుతంగా ఈ సినిమా ఫస్ట్ రీల్ బుక్ లో రెంటాల జయదేవ్ ఎంత చక్కగా కంపారిజన్ చేసుకుంటూ వచ్చారంటే ఇట్స్ ఎ వండర్ఫుల్ కంపారిటివ్ అనాలిసిస్ దట్ హాస్ బీన్ మేడ్ ఇన్ దిస్ వండర్ఫుల్ బుక్. దో ఇట్ ఈస్ ఎ హిస్టారికల్ evidentiary note, but it is having its own impact on the entire South Indian film industry on comparative analysis. భక్త కాళిదాసు సినిమా వచ్చింది, ఇటు భక్త ప్రహ్లాద వచ్చింది, అటుపక్క బాలన్ వచ్చింది, ఇటుపక్క సతీ సులోచన. ఇవి వచ్చిన క్రమంలోనే అవి జరిగిన పరిణామ రీతులని, అప్పుడు వచ్చిన సాంకేతిక పరిణామ రీతులని, అప్పుడు ఎదుర్కొన్న సమస్యలని, సవాళ్ళని, అప్పుడుండే ఆది సినిమా నిర్మాతలు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు ఎలాంటి ఇబ్బందులు పడ్డారనే విషయాల్ని కూడా చాలా చక్కగా, అద్భుతంగా, సాధికారికంగా, శోభపత్తికంగా, సోదాహరణంగా, అథారిటేటివ్ గా, అథెంటిక్ గా, అక్యురేట్ గా 3 ఏళ్లతో కలిపి చూపించిన పుస్తకం ఫస్ట్ రీల్. ఎందుకంటే ఒక ప్రామాణికత, ఒక పుస్తకానికి ప్రామాణికత, ఒక పరిశోధనకి ఒక సార్వజనీనత ఎప్పుడు వస్తుందంటే 3 ఏళ్ళు ఉన్నప్పుడు వస్తుంది. 3 ఏళ్ళు అంటే ఫస్ట్ అథారిటీ ఉండాలి, అది అథారిటేటివ్ గా ఉండాలి. సెకండ్ది అథెంటిక్ గా ఉండాలి. మూడవది అక్యురేట్ గా ఉండాలి. ఇవన్నీ చెప్పడానికి కావాల్సిన ఎవిడెన్సెస్ మనకు స్పష్టంగా కనిపించగలగాలి. అది విస్పష్టంగా చెప్పగలిగేలాగా తిరుగులేని ఆధారాలను ఇవ్వగలగాలి, ఆనవాళ్ళను చూపించగలగాలి. సో అలాంటి ఆ 3 ఏళ్ళని సంపూర్ణంగా రంగరించుకున్న పుస్తకంగా తొలినాటి తెలుగు సినిమాను మాత్రమే కాకుండా తొలినాటి కన్నడ సినిమా, తొలినాటి తమిళ సినిమా, తొలినాటి మలయాళ సినిమాకు సంబంధించిన విశేషాలన్నింటినీ క్రోడీకరించిన ఒక అరుదైన, అద్భుతమైన, అపూర్వమైన గ్రంథంగా ఇప్పుడు ఈ ఫస్ట్ రీల్ నిలిచింది. సో అలాంటి ఒక పుస్తకాన్ని రచించిన జయదేవకి ఒక్కసారి మనందరి కరతాళాల మధ్య ఒక్కసారి హీ మస్ట్ గివ్ ఎ వండర్ఫుల్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు హిమ్. సో ఇలా అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 9,000 పైగా, అంటే తెలుగు సినిమా ప్రస్థానం లెక్కేస్తే 1931 నుంచి ఇప్పటి వరకు 103 సంవత్సరాల చరిత్ర. ఈ 103 సంవత్సరాల చరిత్రలో దాదాపు 9,000 పైగా సినిమాల సాఫ్ట్వేర్ తెలుగు సినిమా సగర్వంగా క్రియేట్ చేయగలిగింది. ఒక సంవత్సరం ఒక సినిమా, ఒక సంవత్సరం 25 సినిమాలు, ఒక సంవత్సరం 4 సినిమాల నుంచి మొదలెట్టి ఇప్పుడు ప్రతి సంవత్సరం 120 సినిమాలు పైగా నిర్మాణమై రిలీజ్ అవుతున్నాయి. దానిలో డబ్బింగ్ సినిమాలు ఉంటున్నాయి, డైరెక్ట్ సినిమాలు ఉంటున్నాయి. ఇప్పుడు ఎన్నెన్నో పరిణామాలు సాంకేతికత పరంగా, ఎన్నెన్నో పరిణామాలు, ఎన్నెన్నో కథల పరంగా, సాంకేతికత పరంగా, అలాగే ప్లాట్ఫామ్ల పరంగా, వేదికల పరంగా కూడా ఎన్నెన్నో పరిణామాలు, ఎన్నెన్నో మార్పులు చేరుకొని ఉన్నప్పటికీ సినిమా ఇప్పటికీ రారాజుగా నిలుస్తోంది ఎంటర్టైన్మెంట్ రంగంలో. ఈ నేపథ్యంలో మొదటి అడుగుల్ని తెలుసుకోవడం అనేది గొప్ప విశేషం. అంటే అసలు ఇంత మనం ఎంజాయ్ చేస్తున్నాం, సినిమాలన్నీ చూస్తున్నాం, బాగుంది.
సాహిత్యం గురించి చదువుకుంటున్నాం, బాగుంది. ఆదికవి నన్నయ్య అంటున్నాం, అంతకంటే ముందు పంపన 941 సంవత్సరంలోనే తెలుగులో అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించాడని చరిత్రక పరిశోధన ద్వారా తెలుసుకుంటున్నాం. ఇలాంటి నేపథ్యంలో మొదటి అడుగులు సినిమావి ఎలాంటివి, చందాల కేశవదాసు కంట్రిబ్యూషన్ ఏంటి? తొలి సినిమా భక్త ప్రహ్లాద్ అయితే ఆ భక్త ప్రహ్లాదులో పాటలు మొదటిసారిగా రాసిన ఘనత చందాల కేశవదాసుకు దక్కింది. ఆయన ఖమ్మం జిల్లా వాసి, తెలంగాణ బిడ్డ. అలాంటి అంటే పరితాప భారంబు భరింప తగున అనే పాటతో మొదలైన తెలుగు సినిమా పాటల ప్రస్థానం ఇప్పుడు పాటలు లేకుండా ఉండలేని స్థితికి వచ్చింది. ఎంతవరకు వచ్చిందంటే ఇక సామి వరకు, మిగతా వాటి వరకు చాలా చాలా పాటల వరకు వచ్చింది. సో ఇలాంటి పాటల ప్రస్థానం, ఇలాంటి ఎంటర్టైన్మెంట్, ఒక ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ 360 డిగ్రీస్ లో మనిషికి కావలసిన వినోదాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని ఇవ్వగలిగిన ఒక వినోద సాధనంగా సినిమా ఇప్పుడు నిలిచింది. అయితే డర్టీ పిక్చర్ సినిమాలో ఒక మాట చెప్తారు, సినిమాకి ఎందుకు వస్తారు అంటే ఎంటర్టైన్మెంట్ 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 మూడని. కానీ నాకు తెలిసి, నాకు అధ్యయనం చేసిన మేరకు, నేను అర్థం చేసుకునే మేరకు సినిమాని కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం రారు. సినిమా ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ బట్ ఇట్ ఆల్సో ఫర్ ఎన్లైటైన్మెంట్. ఒక వికాసం కోసం, ఒక వెలుగు కోసం, ఒక జ్ఞాన సంపన్నత కోసం కూడా సినిమాలు ఉపయోగపడతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఇట్స్ ఫర్ ఎడ్యుకేషన్. ఎంటర్టైన్మెంట్ కు మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ కోసం, ఎన్లైటైన్మెంట్ కోసం కూడా, అలాగే ఎడ్యుకేషన్ కోసం కూడా. మనం ఇప్పుడు ఏదో చాలా విషయాలు తెలుసుకుంటాం, చాలా జ్ఞానపరమైన విషయాలు, సాంస్కృతిక విలువలు ఎన్నో తెలుసుకుంటాం ప్రపంచ సినిమా చూడడం ద్వారా. జపనీస్, కొరియన్, చైనీస్, ఇటాలియన్, స్పానిష్, రొమేనియన్, డెన్మార్క్ ఇలాంటి సినిమాలు చూడడం ద్వారా, లేదా భారతదేశం విషయానికి వస్తే తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా సినిమాలు చూడడం ద్వారా వారి వారి ప్రాంతాలలో ఉండే సాంస్కృతిక విలువలు, భాష, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, రీతులు, రివాజులు, కట్టుబాట్లు, ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా తెలుసుకునే ఒక ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ ని మనకు అందించేది ఇప్పుడు సినిమా. అలాగే ఇంత మాత్రమే కాదు, ఇంకొక ఉంది, అదేంటంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ అవర్ నాలెడ్జ్. సో వాట్ ఎవర్ ద నాలెడ్జ్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ అక్వైర్డ్, దట్ హ్యాస్ టు బి ఎక్స్పాండెడ్ త్రూ ద విజువల్ మీడియా, త్రూ ద మీన్స్ ఆఫ్ ఎంటర్టైనింగ్, త్రూ ద మీన్స్ ఆఫ్ సినిమా. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ సినిమా నవడేస్. సో అందుకనే అలాంటి సినిమాకు సంబంధించిన, తెలుగు సినిమాకు ఇప్పుడు ఇంత విశ్వవ్యాప్తం ఉంది. పుష్ప లాంటి సినిమాలు, బాహుబలి లాంటి సినిమాలు, అలాగే మొత్తం ఎంత జాతీయ, అంతర్జాతీయ వేదికల మీదకి వెళ్ళిపోయి తెలుగు సినిమా ఖ్యాతిని, తెలుగు సినిమా వైభవాన్ని, తెలుగు సినిమా విశ్వవ్యాప్తిని చూపిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అలాగే అత్తారింటికి దారేది లాంటి సినిమాలు, అలవైకుంఠపురంలో లాంటి సినిమాలు మానవ సంబంధాలని, కుటుంబ అనుబంధాలని ఎంతగానో చూపిస్తూ చక్కని కథలతో, జిగి ఉన్నటువంటి స్క్రీన్ ప్లేలతో మనందరినీ అలరిస్తున్న సినిమాలని సృష్టికర్తగా ఉన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి మంచి దర్శకులు ఉన్న ఇండస్ట్రీగా ఇప్పుడు తెలుగు సినిమా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈరోజు మూలాలలోకి వెళ్ళి, మొదటి అడుగుల వైపు, తొలి అడుగుల వైపు వెళ్ళి ఒక్కసారి విహంగ వీక్షణం చేయడం అంటే మనలోకి మనం తొంగి చూసినట్టుగానే భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, ముఖ్యంగా ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి, మరి రింటా జయదేవ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శుభాకాంక్షలు. శ్రీనివాస్ గారు మాట్లాడే ముందు ఇంకా కొద్ది 4-5 మనుషులకి, మిత్రులకి పుస్తకాలు ఇవ్వాల్సిన ఉన్నారు. ప్రముఖ దర్శకులు, రచయిత శ్రీ కె దశరథి గారిని, నాకు ఆత్మీయులు, అత్యంత ఆత్మీయులు, ప్రసిద్ధ రచయిత, వారిని వచ్చి పుస్తకం తీసుకోవాల్సిందిగా, ఆయనకి కొంత ఇది ఉన్నా కూడా వాళ్ళ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. టీవీ5 రాంబాబు గారు నాకు అత్యంత ఆత్మీయులు, తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ కి కార్యదర్శి శ్రీ టీవీ5 రాంబాబు గారిని, మరో మిత్రుడు, సన్మిత్రుడు శ్రీ రాజాబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. నేను నిర్వాహకుడిని, నాకు వాహనం ఉండదు, తన బండి మీద మా ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్తాడు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా కూడా. అసలు అంత మిత్రుడు అనమాట. తెలంగాణలో ఉన్న ఆత్మీయతకి ప్రతిరూపం మా రాజాబాబు. శ్రీ టీవీ5 కుమార్ గారు మరో మిత్రుడు, భగవాన్ సినిమా అని చెప్పేటువంటి మా కుమార్ గారు. అట్లనే ప్రముఖ రచయిత, జర్నలిస్టు, నాకు మరో మిత్రుడు, ఆత్మీయ మిత్రుడు శ్రీ పిలగం చిన్నారాయణ గారు.
శ్రీ ఎల్ వేణుగోపాల్ గారు, వేణుగోపాల్ గారు వాళ్ళ అమ్మాయి ఎల్ గంగాధర శాస్త్రి గారి తమ్ముడు, మరొక సన్మిత్రుడు శ్రీ రైల్వే ఆఫీసర్ శ్రీ రవిపాడి గారు, రవిపాడి గారి నుంచి పుస్తకం తీసుకొచ్చిన కోరుతున్నాను. సాహిత్యాభిమాని, వాళ్ళ ఇంట్లో కనీసం 46,000 గ్రామ్ ఫోన్ రికార్డులు ఉంటాయి. అంత అసలు హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళ అన్నిటి మీద. పుస్తక మహోత్సవం నిర్వాహకులు శ్రీ కృష్ణారెడ్డి గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు త్రివిక్రమ్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న పెద్దలు, గౌరవనీయులు, ముందుగా చంద్రశేఖర్ రెడ్డి గారికి నమస్కారం. నేను ఆయన పేర్లు మామూలుగా కాలం చివరిలో చూడడమే తప్పితే చాలాసార్లు ఇదే మొదటిసారి ఆయన కలవటం. నమస్కారం సార్. అండ్ ఎంఎస్కో విజయ్ కుమార్ గారికి, నేను భీమవరంలో ఉన్నప్పుడు పుస్తకాల వెనకాల ఉన్న పబ్లికేషన్ కంపెనీ అంటే సినిమా కంపెనీ లాగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే సినిమాలకు సంబంధించి విజయవాహిని ఎలాగో పుస్తకాలకు సంబంధించి ఎంఎస్కో అలాగే. సో అలాంటి విజయ్ కుమార్ గారిని కలవడం చాలా 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 ఆనందంగా ఉంది. నమస్కారం సార్, కృతజ్ఞతలు. మీతో మంచి సమయం గడపగలిగాను. అండ్ మిత్రులు కృష్ణ కౌండిన్య గారికి, అండ్ మాకు చాలా ఆత్మీయులు, నా భార్య ద్వారా పరిచయం మా కుటుంబ సభ్యుల్లో ఒకరైపోయిన మావిడి హరికృష్ణ గారికి. ఆయన ఏంటంటే మనం ఇందాక జేవీ గారు చెప్పినట్టు నిలువెత్తు తెలంగాణ ఆత్మీయత ఏంటంటే హరికృష్ణ గారే. అంటే మీరు ఏది అడగండి కడుపులోంచి అన్నం తీసి పెడతారంటారు చూసారా, అలాగా ఏది అడిగినా అది ఆయన ఏమంటారు దాన్ని ఇంకో చోటకి వెళ్ళైనా సరే తీసుకొచ్చి మన కోసం చేసి పెట్టేంత మనసున్న వ్యక్తి. సో సహజంగా అదే జరుగుతుంది కాబట్టి సో వారికి, మిగతా పెద్దలందరికీ నా నమస్కారాలు. అండ్ అన్నిటికంటే ఇక్కడికి రావడానికి ముఖ్యమైన కారణం జయదేవ్. ఏంటంటే నాకు ఎప్పుడూ నేను అతడు సినిమా తీస్తున్న రోజుల్లో నాకు మద్రాసులో పరిచయం. అప్పుడు ఇండియా టుడేలో పనిచేసేవాడు. సో ఇండియా టుడేలో అతను రాసిన కాలం చివరిలో ఉన్న అతని పేరు చూసి నాకు ఇతను ఎవరో బాగా రాస్తున్నారు అని చెప్పి అతనంటే ఇష్టం ఉండేది. సో మేమిద్దరం అక్కడ కలిసిన తర్వాత ఓకే ఇతనే రాసే జయదేవ్ అని తెలిసిన తర్వాత ఇద్దరి మధ్య స్నేహం మొదలైంది. ఆ స్నేహం ఇన్ని సంవత్సరాలుగా ఇంకా నడుస్తూనే ఉంది. సో దానికి అతని సాహిత్యం కానీ నా సినిమాలు కానీ రెండు పెద్దగా అర్థం కాలేదు. ఏమంటారు దాన్ని ఎంతో కొంత ఉపయోగపడ్డాయి తప్ప ఏమైనా అవసరమైతే గీతే. కానీ అతను నా గురించి 2-3 చెడ్డ రివ్యూలు రాశాడు. అది అతని మీద నేను తర్వాత మాట్లాడతాను నా సినిమాల గురించి. సో నాకు ఈ పుస్తకం ఇప్పటికి నేను 200 పేజీలే చదివాను. వీళ్ళిద్దరిని చూస్తే భయం వేసింది. వీళ్ళు మొత్తం చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే వీటి కాబట్టి చదివి ఉండొచ్చు, కానీ వీళ్ళిద్దరు కింద నుంచి పైదాకా చదివేశారు. ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నేను 1931లో ఆలమ్మారా తీశారు, 34లో భక్త ప్రహ్లాద్ తీశారు, మధ్యలోనే కాళిదాస అనే తొలి తమిళ తాకి తీశారు. నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే నేను పోటీగా ఉండే ఏరియాలో గంటరా నేను. సో అందుకని పోటీ లేని ఇంకో ఏరియాలో గంటరా. ఏంటంటే ఈ పుస్తకం చదువుతుంటే బేసిక్గా ఫస్ట్ రీల్ కథకి మొదటి వాక్యాలు చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు ఎవరైనా కానీ. ఎందుకంటే కథ లోపలికి మనం తీసుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. మొదట తీసుకెళ్ళిన తర్వాత ఆ తర్వాత కొంచెం నత్తనాటకు నడిచినా కానీ సరే ఇంకేదో జరుగుతుందని అమాయకత్వంతో కొన్ని పేజీలు తిరిగేస్తాం. ఆ తర్వాత ఇంకేమైనా చెప్పగలిగితే ఓకే, లేదంటే చాలాసార్లు మనం మోసం చేసేస్తూ ఉంటారు, అది వేరే విషయం. కానీ సినిమా కూడా మొదటి రీలు, ఇంటర్వెల్, క్లైమాక్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు.
సో ఇది ఫస్ట్ రీల్ అని పేరు పెట్టారు. ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం తెలుగు సినిమా తాలూకు తొలి రోజుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఫస్ట్ రీలు. ఈ పుస్తకం కూడా ఎలా ఉందంటే ఫస్ట్ రీల్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండి మొదటి 10 నిమిషాల్లో సినిమాలోకి లాగేయాలో అంత ఇంట్రెస్టింగ్గా రాశారు. ఎందుకంటే బేసిక్గా నేను పరిశోధనాత్మక గ్రంథాలు చదివే టైప్ వ్యక్తిని కాదు, నేను చరిత్రలో వీక్. ఎందుకంటే నాకు మామూలుగా ఆ ఫలానా రాజుల కాలం నాటి శాసనం అని మొదలు పెట్టగానే నాకు వెంటనే నాకు హిస్టరీ ఎగ్జామ్ గుర్తొస్తుంది, భయం వేస్తుంది నాకు. నేను అందుకనే లెక్కలు సైన్స్ చదువుకున్నాను నేను. కానీ పరిశోధనాత్మక గ్రంథం 200 పేజీలు ఊరికే జనరల్గా నేను 2 కాఫీ టైంలో చదివేశాను అంటే హెడ్స్ ఆఫ్ టు జయదేవ. ఎందుకంటే దాంట్లో నాకు అది చదువుతుంటే అప్పటి మూకీలు వేసిన గుడారాలు, కింద మట్టిలో కూర్చుని నేల థియేటర్లో సినిమా చూడటం, దగ్గర నుంచి చూడటానికి ఎక్కువ డబ్బులు కట్టడం, ఆ పక్కనే అమ్ముతున్న పంపడ వేరుశనక్కాయల తాలూకు వాసన, సోడాలు ఫ్రీ అంటే కనుక ఆ సోడా కొడుతున్న గోళీల తాలూకు సౌండ్, వీటన్నిటిని మాత్రం ఈ పుస్తకంలోకి పట్టుకొచ్చేశాడు. సో అది ముఖ్యంగా నాకు బాగా నచ్చిన అంశం. అన్నిటికంటే మన సినిమా పోస్టర్కి పెద్ద వినియోగం. పోస్టర్ ఏంటంటే సినిమా పేరు చూడటానికి, లేదంటే అందులో యాక్ట్ చేసేవాళ్ళని చూడటానికి. అతను ఆ పోస్టర్ ఆధారంగానే నాకు తెలిసి మేజర్ రీసెర్చ్ ఇందులో చేసేసాడు. ఆ పోస్టర్ ఆధారంగానే ఓకే ఈ సినిమా ఆ రోజున రిలీజ్ అయింది, ఈ సినిమా ఫలానా థియేటర్లో రిలీజ్ అయింది, ఈ సినిమా ఆ ఊళ్ళో ప్రదర్శించారు, ఇది 1931లో కాదు 32లో జరిగింది. సో ఇలాంటి వాటన్నిటికీ వాళ్ళ అమాయకంగా వేసిన పోస్టర్ని ఇతను అన్యాయంగా వాడుకున్నప్పటికీ కూడా దాంట్లో మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నేను ఇన్ఫర్మేషన్తో పెద్ద ఎక్కువ ఏమంటారు అబ్బుర పడిపోయాను. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈ రోజుల్లో మనకి చాలా హ్యాండీగా అయిపోయింది. ఇన్ఫర్మేషన్ చెప్పడం అనేది ఒకప్పుడు చాలా గొప్ప విషయం, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉండదు కదా. ఎప్పుడైతే ఈ అంతర్జాలం వచ్చేసిన తర్వాత, లేదంటే మీకు రకరకాల మాధ్యమాలు వచ్చేసిన తర్వాత, ఈ ఎనీథింగ్ ఈజ్ జస్ట్ వన్ క్లిక్ అవే. సో మీరు ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. మరి ఇన్ఫర్మేషన్ కంటే ఇంకేం ఎక్కువ చెప్పాడంటే ఇందులో అనుభూతి చెప్పాడు. అంటే ఆ సినిమా తీసినప్పుడు వాళ్ళు పడిన కష్టాలు, ఒకే సెట్లో 2 సినిమాలు తీయటం, దానికి సెట్లు ఎలా మార్చుంటారు, అలాగే మూకీల టైం నుంచి టాకీల టైంలో కష్టపడిన నటీమణులు వాళ్ళు. నాకు సింగింగ్ నెరవేరిన సినిమా గుర్తొచ్చింది వెంటనే. అంటే మూకీ టైంలో ఒక పెద్ద హీరోయిన్ గొంతు బాగోకపోవడం మూలంగా టాకీ టైంలో బాగోకపోవటం. సో ఇలాంటి అంటే మనలో ఉన్నటువంటి ఒక ఆ నోస్టాలజిక్ ఏరియాలోకి వెళ్ళి దాన్ని ట్యాప్ చేయగలిగేలా ఒక పరిశోధనాత్మక గ్రంథం రాయటం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఆరుద్ర రాసిన సమగ్రాంధ్ర సాహిత్యానికి ఎక్కువ విలువ రావడానికి కారణం ఏంటంటే ఒక కవి పండితుడైతే ఉండే అడ్వాంటేజ్ ఆయన వాడుకున్నాడు. అలాగే ఒక రచయిత ఒక పిహెచ్డి గ్రంథం రాస్తే ఎలాంటి అడ్వాంటేజ్ ఉంటుందో అది ఫస్ట్ రీల్లో ఉందని నాకు అనిపించింది. సో అంటే నాకు తెలిసి నా అనాలిసిస్ చెప్పమంటే నేనైతే ఈ పుస్తకం గురించి అది చెప్తాను. ఎందుకంటే జయదేవ స్వతహాగా ఒక కాలమిస్ట్ మాత్రం కాదు, అంతకు మించినవాడు. అంటే ఖచ్చితంగా ఒక రచయితకు ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నవాడు. కానీ అలాంటి వాడు ఎందుకు ఒక సమగ్రమైన సంపూర్ణమైన రచన ఇన్నేళ్ల పాటు చేయలేదు అనేటువంటిది నాకు క్వశ్చన్ ఉంది లోపల. ఎందుకంటే అతను ఏదైనా ఒక విషయాన్ని అతను ఆవిష్కరించే విధానం కానీ, లేదంటే అతను మాట్లాడే విధానం కానీ చాలా ఆథెంటిక్గా, ఇందాక హరికృష్ణ గారు చెప్పినట్టు చాలా ఆథెంటిక్గా చెప్పగలడు ఒక విషయాన్ని. అలాంటి వాడు, ఇంత ఆథెంటిక్గా చెప్పగలిగిన వాడు, ఇంత ధార ఉన్నవాడు ఎందుకు పుస్తకం రాయట్లేదు? ఎందుకు ఒక కథ అంటే ఇతను ఫస్ట్ రీల్ అని చెప్పి ఒక పరిశోధనాత్మక గ్రంథం రాయాల, తెలుగు టాకీ తాలూకు కథ చెప్పాడు మనకి. సో యాక్చువల్లీ ఇది ఒక నవల్ లాంటి పుస్తకం. సో మీరు చదవటం మొదలు పెడితే, మీరు పొద్దున కూడా చదవటం మొదలు పెడితే దాదాపుగా ఒక 2-3 గంటల్లో మీతోటి ఒక 300 పేజీల పైన చదివించేస్తుంది. అందుకనే ఇది ఒక 500 పేజీల పుస్తకం అని మీకు ఎవరికి అనిపించదు. సో చాలా స్వాభావికంగా అతనిలో ఉన్నటువంటి రచయిత తాలూకు లక్షణాలు బేసిక్గా వాళ్ళ ఫాదర్ టైం నుంచి, రెంటాల గోపాలకృష్ణ గారి టైం నుంచి ఉన్నవన్నీ, అలాగే వాళ్ళ అక్కగారు రచయిత్రి. సో ఆవిడ రాసిన పుస్తకం కూడా చదివాను నేను. ఆవిడ కూడా ఒక పుస్తకం ఇచ్చారు. వీళ్ళందరూ రాశారు, కానీ ఇతను ఎందుకు రాయట్లేదు అనేటువంటి క్వశ్చన్ నేను అడగలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరిని ఎందుకు రాయట్లేదు అని అడగను. ఎందుకంటే నన్ను కూడా వాళ్ళు ఎదురు అడుగుతారు. నేను 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి సినిమా రాస్తున్నాను అడుగుతారేమోనని నేను ఎవరిని ఏమి అడగను. సో అందుకని ఒక రచయితకు ఉండే బద్ధకం ఇంకొక రచయితని గుర్తుపట్టగలరు కాబట్టి నాకు అతనుకున్న బద్ధకం నాకు తెలుసు.
సో అయితే బద్ధకం కంటే కూడా ఏంటంటే భయం. మనం చెప్పే విషయం ఖచ్చితంగా బాగా చెప్పి తీరాలి, అందులో తప్పులు ఉండకూడదు అనేటువంటి భయం ఎక్కువ. తరచి చూసుకునే చాదస్తం మేబీ పరిశోధన చేసే ప్రతి వారికి ఉంటుంది అనుకుంటాను. రచయితకు కొంత అజ్ఞానం అవసరం జయదేవ, అందుకని కొంత అజ్ఞానంతో ఎక్కువ పుస్తకాలు రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అజ్ఞానంతో ఉన్న వాళ్ళు ధైర్యంగా ఏదైనా చెప్పగలరు. ఇప్పుడు చూడండి, నేను ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నా, పుస్తకం 200 పేజీలు చదివి 600 పేజీలు చదివిన వాళ్ళ మాట్లాడుతున్నాను చూసే, ఎక్కడ పుస్తకం లోతుల్లోకి వెళ్ళకుండా, అది తెలివితేటలు అట్లా ఉండాలి. సో అందుకని జయదేవ్ గురించి ఇంకా చెప్పాలంటే, నాకు సినిమాలంటే అంత పిచ్చున్నవాడిని నేను చూడాల. అంత పిచ్చున్న ఒక కాలమిస్ట్ని కానీ రివ్యూ చేసేవాడిని కూడా చూడాల. నేను ఇంకా ఎప్పుడైనా బద్దకించి పొద్దున్నే లేవలేక లేదంటే ఇంట్లో బాగా సినిమాకి వెళ్ళడం మానేస్తున్నాను, కానీ అతను నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి శుక్రవారం 2 to 3 మధ్యలో ఫోన్ కాల్ వస్తుంది. అతనిదిను ఏమంటారు దాన్ని, వేణుగోపాల్ది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆ థియేటర్లో ఉండి ఖచ్చితంగా సినిమా చూసే ఫోన్ చేస్తారు నాకంటే. వీళ్ళకున్నంత ఆ సినిమా మీద ఉన్న ప్రేమ, ఆ విపరీతమైన అనురాగం, అలాంటి వాళ్ళు సినిమా గురించి రాస్తే ఎంత ఆథెంటిక్గా ఉంటుందో ప్రూవ్ చేశాడు జయదేవ్. అండ్ ఇతని దగ్గర నుంచి నేను కోరుకునేది ఏంటంటే, ఇంకా చాలా గొప్ప సినిమాల తాలూకు రివ్యూలు కానీ, లేదంటే విమర్శనాత్మక గ్రంథాలు కానీ, లేదంటే సినిమాల మీద అతని అభిప్రాయాలు కూడా, అతనిదైన అభిప్రాయాలు, అవన్నీ రైట్ అవ్వాలని కూడా నేను కోరుకోవట్లా. తప్పైనా పర్లేదు, కానీ కొన్ని తప్పులు కూడా గొప్పగా చెప్పేవాళ్ళు కావాలి మనకి. మనకి వెస్ట్రన్ సాహిత్యంలో చాలా ఉంటాయి అలాంటివి. ఏది చాలా వైల్డ్గా చెప్పగలుగుతారు, హిస్టరీని కానీ లేదంటే పరిశోధనాత్మక విషయాలు కానీ. అలా చెప్పే రచనలు మన తెలుగులో లేదని నా ఫీలింగ్. సో అలాంటి పుస్తకాలు ఎన్నో రాయగలిగినవాడు. ఎందుకంటే ములపూడి వెంకటరమణ గారు తోడుకోడల గురించి రివ్యూ రాయమంటే, నినాదించ ముందు కాస్త నిదానించమందు అని రాసే హెడ్డింగ్ ఎంత అందంగా పెట్టారు చూడండి. అందులో చివరిలోకి వచ్చేసరికి సడన్ గా ఏమంటారు దాన్ని, సమిష్టి వ్యవసాయం, వ్యక్తి వ్యవసాయం గురించి మాట్లాడతారు. ఈ సినిమాకి దానికి కథానికి సంబంధం ఏమైనా, సినిమా పేరు తోడుకోడలు పెట్టావు నువ్వు, అందుకని ఏదైనా నినాదం చేసేందుకు కాస్త నిదానంగా ఉండాలని ఎంత చక్కటి చొరపేశాడు చూడండి. అంటే విమర్శ కూడా అంత అందంగా చెప్పగలిగిన ఆయన కూడా సినిమా రంగం మింగేసింది అనుకోండి, అది వేరే విషయం. సో అందుకని జయదేవ్ కూడా సినిమా రచయిత అయ్యేలోపు ఇంకో కొన్ని పుస్తకాలు రాస్తే కనుక తర్వాత ఆటోమేటిక్గా ఎలాగో మింగేస్తాం కాబట్టి సో అలాంటి ఇంకా ఎక్కువ పుస్తకాలు రాయాలని, ఎక్కువ సమయాన్ని పుస్తకాలు రాయటంలో కూడా గడపాలని. ఎందుకంటే ఈ రికార్డు కూడా, ఎందుకంటే చరిత్ర గురించి మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీలాంటి వాళ్ళ చరిత్ర తర్వాత వాళ్ళు కూడా తెలుసుకోవటం చాలా అవసరం. అది పుస్తకాల ద్వారానే సాధ్యం అవుతుందని. సో అందుకని ఈ పుస్తకాలు జరిగే చోట, ఈ పుస్తకాలు అందరూ కొనుక్కునే చోట మాట్లాడడం అంటే, ఇంతమంది జనాలు పుస్తకాలు కొనుక్కోవటానికి రావటం, పుస్తకాల గురించి మాట్లాడుకోవటం అంటేనే ఇది ఒక 9-10 గంటగా మనం మాట్లాడుకోవచ్చు. సో దీన్ని, ఈ ట్రెడిషన్ని ఇంకా 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 ముందుకు నడపడానికి వీలైన నేను జయదేవ్ని ఈ స్టేజ్ ద్వారా నేనేం కోరుతున్నానంటే, నా లైబ్రరీలో ఒక హారిజాంటల్ కాలం నిండిపోయే పుస్తకాలన్నీ మీరు రాయాలని. సో విజయ్ కుమార్ గారు ఎదుర్కొన్న మీకు హెచ్చరిక పంపిస్తూ, నాకు ఇష్టమైన మరి కవి అఫ్సర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఆయన ఇప్పుడు జస్ట్ ఈ పుస్తకం ఊరికే ఓపెన్ చేస్తే అందులో ఆత్మహత్య తప్పించుకున్నవాడు ఒకటి కనిపించింది. నాకు సన్న గారు చూడగానే నాకు అనిపించినట్టు వెంటనే వాడేస్తున్నాను అనుకోకండి మీరు. వాళ్ళ అక్క చేత హత్య తప్పించుకున్నవాడు జయదేవ. ఎందుకంటే ఆవిడ బెదిరించి మరీ పుస్తకం రాయించింది కాబట్టి, వాళ్ళ సోదరి మన ఇద్దరి చేత హత్య కాపాడకుండా తప్పించుకున్నారు. జయదేవకి ఈ పుస్తకం ఆ విలువను కూడా ఇచ్చింది, ఆ గౌరవాన్ని కూడా ఇచ్చింది. సో ఈ పుస్తకాన్ని మిగతా 300 పేజీలు చదివిన తర్వాత కొన్ని బాగోలేని విషయాలు కూడా నేను చెప్పాలని కోరుకుంటూ, ఎందుకంటే అతను ఆ సినిమా గురించి చెప్తూ ఉంటాడు కాబట్టి మన కక్ష తీర్చుకునే అవకాశాలు తక్కువగా వస్తాయి. అందుకని ఎవరినైనా కూడా కథ చెప్పాలని మనం ప్రోత్సహించాలి. ఎందుకంటే వాళ్ళ కథ చెప్పినప్పుడు మనం జడ్జి అవచ్చు, వాళ్ళు లాయర్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు సినిమా తీసేటప్పుడు లాయర్ని మీరు అందరూ జడ్జిలు కదా. సో అతను కూడా ఎక్కువ పుస్తకాలు రాసి నాకంటే తక్కువ స్థాయిలో ఉండాలని, అతని పుస్తకాలు వాటిని సమీక్షించే ఉత్తమ స్థాయిలో నేను ఉండాలని, ఉన్నత స్థాయిలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో నా సన్మాయస్కుడు అండ్ నా స్నేహితుడు కాబట్టి అతనికి నా అభినందనలు చెప్తూ, ఇంకా వృద్ధిలోకి రావాలి ఇలాంటి మాటలు బాగోవు. ఎందుకంటే నా గడ్డం తెల్లబడిపోయి అతని చుట్టూ తెల్లబడిపోయింది, ఇలాంటి మాట్లాడకూడదు కాబట్టి అతను జస్ట్ అభినందనలతో సరిపెడుతుంది. దీన్ని చాలా
ఆనందకరమైన సాయంకాలం ఇక్కడ గడపగలిగినందుకు ఎంఎస్కు విజయ్ కుమార్ గారికి ముఖ్యంగా నా కృతజ్ఞతలు చెప్తూ, ఎందుకంటే ఈ ఫంక్షన్ రావడం వల్ల నాకు 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, నా మిత్రుడైన జయదేవ్ తాలూకు పుస్తకం ఓపెన్ చేయడం ఒకటి, మా మామగారికి ఈయన ఫ్రెండ్ కాబట్టి ఇవాళ మా ఆవిడ రాత్రి డిన్నర్ కూడా బాగా పెడుతుంది నాకు. సో అందుకని అన్ని రకాలుగాను కూడా ఇవాళ నాకు వర్కౌట్ అయినటువంటి సాయంత్రంగా దీన్ని భావిస్తూ ఇంతసేపు ఓపికగా మీరందరూ కూర్చున్నందుకు మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. వెళ్ళేటప్పుడు అందరూ సరదాగా ఒక పుస్తకం కొనండి, వీలుంటే దాన్ని చదవండి. కొంచెం లావు పుస్తకం అయితే తల కిందనే పెట్టుకు పడుకోండి. నమస్కారం, శుభ సాయంత్రం. ఈ బుక్ ఫెస్టివల్ కార్యవర్గ సభ్యులందరూ కలిసి త్రివిక్రమ్ గారితో ఒక ఫోటో దిగుతా ఉంటున్నారు. ఒకసారి రండి. బాలరెడ్డి గారు.